అసలు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ భారతదేశంలో ఉందా? ప్రభుత్వ వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే మమ్మల్ని బ్లాక్ చేసేస్తారా? ఇదే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది అనమాట. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, గవర్నమెంట్ పైన విమర్శ వేరు, దేశం పైన విమర్శ వేరు. ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మనం ఫారెన్ రిలేషన్స్ వ్యతిరేకంగా, సోనిటికి వ్యతిరేకంగా కామెంట్స్ చేయకూడదు. పత్రికా స్వేచ్ఛ గురించి ఒక చిన్న కథ. నేషనల్ హెరాల్డ్ మీరు వినే ఉంటారు. ఇది జవహర్ లాల్ నెహ్రూ గారు పత్రిక అన్నమాట. స్వతంత్రం రాకముందు ఈ పత్రిక ఎటువంటి అడ్డంకులు లేకుండా బ్రిటిష్ వాళ్ళు చేసిన పాలసీస్ కానీ అవన్నిటిని కూడా క్వశ్చన్ చేసేది అనమాట. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు భారతదేశానికి ప్రధాని అయ్యారు. ఈ టైంలో ఈ పత్రికా సంపాదకులు నెహ్రూ గారికి రిజిగ్నేషన్ ఇచ్చారంట. ఏమని చెప్పి, ఇంతకు ముందు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు ఈ పత్రిక స్వేచ్ఛతో స్వతంత్రంగా చక్కగా అన్ని కథనాలు రాసేది, గవర్నమెంట్ కి భయపడకుండా. ఇప్పుడు ఎవరైతే పత్రికా చైర్మన్ ఉన్నారో ఆయన నెహ్రూ గారు కదా, నేను మీకు వ్యతిరేకంగా కథనాలు ఎలా రాయాలి, మీ ప్రభుత్వం తప్పు చేసినా నేను ప్రశ్నించాలి కదా, అలా ప్రశ్నించే శక్తి నాకే ఉండదు కదా, ఎందుకంటే మీరే చైర్మన్, మీకు వ్యతిరేకంగా నేను ఆర్టికల్స్ ఎలా రాయాలి అని చెప్పి ఆ ఎడిటర్ రిజైన్ చేశారంట. దాంతో ఆ రిజిగ్నేషన్ లెటర్ నెహ్రూ గారు యాక్సెప్ట్ చేయకుండా, నువ్వు రిజైన్ చేయొద్దు, నువ్వు ఎడిటర్ గా నీ పాత్ర పోషించు, నేనే దీనికి చైర్మన్ గా ఉండను, నువ్వు కావాలంటే నన్ను కూడా విమర్శించని. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అంటేనే డెమోక్రసీలో ప్రభుత్వం చేసిన తప్పుని బయట తీయటం, అంతేకాదు పబ్లిక్ పాలసీ గురించి డిబేట్ చేయటం, దాంతో పాటు బయట దేశాల్లో కూడా భారతీయులకు అన్యాయం జరుగుతుంటే వాళ్ళకి సంఖ్యలు వేస్తుంటే క్వశ్చన్ చేయటం. దీనిలో భాగంగా ఈ కార్టూన్ వేసింది ఆనంద వికటన్. దీనికి సంబంధించి వికటన్ వెబ్సైట్ కంప్లీట్ గా బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు వికటన్ గ్రూప్ వాళ్ళు దీని మీద లీగల్ గా ముందుకెళ్ళనున్నారంట.